హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనం 14వ అధ్యాయము చర్చిస్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ మనము చివరి సెక్షన్ వరకు వచ్చేసామన్నమాట. ఇంకా బహుశా 4-5 శ్లోకాలు ఉన్నాయి. సో నిన్నటి క్లాస్లో మనము ఏం చర్చించామో 20వ శ్లోకం వరకు మనం చర్చించాం. మీకు గుర్తుంటుంది ఎక్కడైతే ఆ భగవంతుడు ఏం చెప్తున్నారు, ఎవరైతే త్రిగుణాలను అధిగమిస్తారో అటువంటి వాళ్ళు జన్మ మృత్యు జరాతో కూడినటువంటి దుఃఖాల నుండి వాళ్ళు విముక్తి పొందుతారు ఈ దేహంలోనే. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అయితే నెక్స్ట్ ప్రశ్న అర్జునుడికి వస్తుందన్నమాట. ఏమని? సరే, త్రిగుణాల నుండి బయటపడడం గురించి చెప్పారు. చూడండి, ఇప్పటిదాకా జరిగిన చర్చలో మీరు చూస్తే స్టార్టింగ్లో భగవంతుడి త్రిగుణాలలో ఏ గుణం ఉన్నతమైనది చెప్పారు? సత్వగుణం ఉన్నతమైనదని చెప్పారు, నో డౌట్. కానీ తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్ కొన్ని శ్లోకాలలో దేని గురించి చెప్తున్నారు? సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడింటిని కూడా అధిగమించి బయటికి రావడం అని చెప్పారు. దాన్ని శుద్ధ సత్వస్థాయి అని అంటారు. సో మరి ఈ త్రిగుణాల నుండి బయటపడినటువంటి వ్యక్తిలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అనే ప్రశ్న మనందరికీ కూడా రావాలి. బికాస్ ఇదేదో స్టాంప్ కొట్టంగానే అవ్వదు కదా. ఈయన త్రిగుణాల నుంచి బయటపడ్డారని, ఈయన తిలకం వేసుకున్నారు, సో ఈయన త్రిగుణాల నుంచి బయటపడినట్టే. దీక్ష అయిపోయింది, సో అందుకని ఈయన త్రిగుణాల నుంచి బయటపడ్డట్టు అలా అవుతుందా? ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. కరెక్ట్. సో కొన్ని లక్షణాలను బట్టి ఒక వ్యక్తి త్రిగుణాలకు అతీతుడు అయ్యాడనే విషయం తెలుస్తుంది. సో ఇదే ప్రశ్న అర్జునుడు కూడా అడుగుతారనమాట. ఓకే, సో అర్జునుడి ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి నా స్క్రీన్ మీద 21వ శ్లోకం నేను డిస్ప్లే చేస్తున్నాను. సో హూ వాంట్స్ టు రీడ్? జితిన్ కర్ణాటి ప్రభు చదవండి. హ్యాండ్ రేస్ చేశారు మీరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అర్జున ఉవాచ कैर्लिज्गैस्त्रिन् गुणानेता नतीतो भवति प्रभो किमाचारः कथं चैतां स्त्रीन् గుణానతి అర్జునుడు అడిగాడు, ప్రభు, ఈ త్రిగుణాలకు అతీతుడైన వాడు ఏ లక్షణాల ద్వారా తెలియజేయబడతాడు? అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా అతడు ప్రకృతి గుణాలను దాటుతాడు? హరే కృష్ణ, వెరీ గుడ్. ఈ శ్లోకం కూడా చదువుతారా? ఓకే ప్రభు. ఎస్. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి ఉదాసీనో గుణైర్యో న విచాల్యతే
गुणा वर्तन्त इत्येवम् योऽवतिष्ठति नेङ्गते समदुःखसुखः स्वस्थः समलोष्टाक्ष्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः मानपम मानापमानयोस्तुल्य स्तुल्यो तुल्यो मित्राणिपक्षयोः सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते. వెరీ గుడ్, చదవండి శ్రీ అనమాట. భగవా శ్రీ భగవానుడు పలికాడు, ఓ పాండుతనయ, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషించిన వాడు లేదా అవి లేనప్పుడు వాటిని కోరుకొని వాడు కేవలము గుణాలే పనిచేస్తున్నాయని తెలుసుకొని తటస్థునిగాను దివ్యునిగాను నిలిచి ఆ సమస్త గుణ పరిచర్యలలో నిస్సందేహంగాను కలత లేకుండాను ఉండేవాడు. ఆత్మలో నిలిచి సుఖదుఖాలను సమానమైనవిగా భావించేవాడు. ప్రభుజీ మట్టి ముద్దను రాయిని బంగారాన్ని సమాన దృష్టితో చూసేవాడు. ప్రియమైనవి అప్రియమైన వాటిని పట్ల సమంగా ఉండేవాడు. నిందాస్తులలో మానాపమానములలో సమచిత్తము కలిగి స్థిరంగా ఉండేవాడు. శత్రుమిత్రులు ఇద్దరితో సమానంగా వ్యవహరించేవాడు. సమస్త భౌతిక కలాపాలను త్యజించిన వాడు అయిన వ్యక్తి ప్రకృతి గుణాలకు దాటిన వానిగా చెప్పబడతాడు. హరే కృష్ణ. వెరీ గుడ్, చాలా బాగా చదివారు. మీకు ఈ క్లాసుల గురించి ఎలా తెలిసిందండి? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు నేను. ప్రభుజీ మైథిలి మాతాజీ చెప్పారు. అంటే ప్లస్ గీతా ఫౌండేషన్ 1 లో ఉంటాం ప్రభుజీ మేము. గీతా ఫౌండేషన్ 1 లోనా? ఓకే. బట్ దట్ ఈస్ పెద్దవాళ్ళకి కదా, సో యువర్ పేరెంట్స్ ఆర్ అటెండింగ్. ఫాదర్ అటెండ్ అవుతాడు, నేను కూడా వస్తాను ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. లైక్ మా బాబు మేము అంటే నేను అటెండ్ అవుతాను ప్రభుజీ. నా పేరు చంద్రశేఖర్ ప్రభుజీ. మేము వింటున్నాము, నాతో పాటు మా బాబు కూడా వింటున్నాం. ఓకే, గుడ్, చాలా మంచిది. చాలా బాగా చదువుతున్నాడు మీ అబ్బాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, సో అర్జునుడు అడిగిన ప్రశ్నని చాలా కేర్ఫుల్గా మనం అర్థం చేసుకుందాం. ప్రభు, ఈ త్రిగుణాలకు అతీతుడైన వాడు ఏ లక్షణాల ద్వారా తెలియబడతాడు? ఫస్ట్ ఏం అడిగినారంటే అందులో ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఆ వ్యక్తిలో అనే విషయం గురించి ఇక్కడ అడిగారు. లక్షణాలతో పాటు ఇంకోటి, తన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, రైట్? సో లక్షణాలు అంటే ఇండివిజువల్గా ఉంటాయి అన్నమాట. ప్రవర్తన అంటే ఇతరులతో ఎప్పుడైతే డీల్ చేస్తామో అప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తాయి మనలో నుండి, రైట్? సో అది ఎలా ఉంటుంది తన ప్రవర్తన. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నిందించారు, ఎవరైనా ద్వేషిస్తున్నారు, సో తను అటువంటి పరిస్థితిలో తను ఎలా స్పందిస్తాడు, దట్ ఈస్ నోన్ యాజ్ ప్రవర్తన, రైట్? ఇంకా తను ఏ విధంగా ఈ ప్రకృతి గుణాలను దాటుతాడు, సో వాట్ ఈస్ ద టెక్నిక్ హీ ఫాలోస్, ఆర్ వాట్ ఈస్ ద వే హీ ఈజ్ ఏబుల్ టు క్రాస్ ఓవర్ ద 3 modes. సో ఈ విధంగా అడిగారు. సో అర్జున ఈజ్ వెరీ గుడ్ అట్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్. ముందు కూడా సెకండ్ చాప్టర్లో కూడా అడుగుతారనమాట. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ, అక్కడ కూడా అడిగారు స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏంటి. అక్కడ కూడా ఇలాగే డీటెయిల్గా తను ఎలా కూర్చుంటాడు, తను ఎలా నడుస్తాడు, ఆ విధంగా కూడా అడిగారు. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాసేత కిమాసీత వ్రజేత కిం ఆసీత ఎలా కూర్చుంటాడు, వ్రజేత అంటే ఎలా వెళ్తాడు, నడుస్తాడు, అన్ని డీటెయిల్స్ అడిగారు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా అడిగారు. సో భగవంతుడు ఒక పెద్ద లిస్ట్ ఇక్కడ ఇచ్చారనమాట. సో అందులో నుండి కొన్ని ముఖ్యమైనటువంటి మనము అర్థం చేసుకోవడానికి
ప్రయత్నిద్దాం. సో తెలుగులో ఇఫ్ లుక్ ఎట్ ఇట్, ఓ పాండుతనయ, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషించనివాడు, ఉమ్, లేదా అవి లేనప్పుడు వాటిని కోరుకోనివాడు. సో ఇక్కడ ప్రకాశము మరియు ఆసక్తి, విచ్ ఇస్ లైక్ అటాచ్మెంట్, అండ్ మోహము, ఈ మూడు క్వాలిటీస్ మీరు చూస్తే అవి కొంచెం కాంట్రడిక్టరీగా ఉన్నాయి. ఎస్, ఎందుకంటే ప్రకాశం ఈజ్ నోన్ యాజ్ అ గుడ్ క్వాలిటీ, మరియు ఆసక్తి మరియు మోహం ఇవి మంచివి కావు. ఎస్ ఆర్ నో? సో ఎప్పుడెప్పుడు మన దగ్గర కొన్ని మంచి క్వాలిటీస్ ఉండొచ్చు, ఎప్పుడిప్పుడు మనం కోరుకుంటున్నాము నాలో ఈ గుణాలు ఉండాలి, కానీ అవి రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, సో డివోటీ ఈజ్ నైదర్ అటాచ్డ్ నార్ డిటాచ్డ్, డివోటీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ కృష్ణ సర్వీస్. సో ఆ విధంగా ఇల్యూమినేషన్ ఉన్నా లేకపోతే ప్రకాశం ఉన్నా, అటాచ్మెంట్ ఉన్నా లేకపోయినా, మోహం ఉన్నా లేకపోయినా, ఈదర్ వేస్ ఆ డివోటీ ఈజ్ నాట్ వెరీ మచ్ కన్సర్న్డ్. ఎస్పెషలీ త్రిగుణాలను అధిగమించిన వాళ్ళు ఆబ్వియస్గా అటాచ్మెంట్ ఇల్యూజన్ ఉండదు. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ బేసిస్లో మీరు చూస్తే హీఈస్ నాట్ కన్సర్న్డ్ వెరీ మచ్ అబౌట్ ఇట్. సో దీనికి ఇంకా నేను డీటెయిల్ ఇస్తాను, చూడండి. మనం భక్తిలో ఎన్నో నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా మనం అంటాం కూడా, అందరిలో ఈ గుణాలు రావాలి, మనలో వినమ్రత రావాలి, తృణాదపి సునీచేన అవ్వాలి అని ఎక్సెట్రా. ఎసోర్నో మనకందరికీ తెలుసు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన ఉద్దేశము ఈ గుణాలు పెంపొందించుకోవడం కాదు. అండ్ వి ఆల్ నో దట్ వెరీ వెల్. మన జీవితపు ఉద్దేశము వినమ్రుడు అవ్వడం కాదు. మన జీవితపు ఉద్దేశము అందరితో శాంతంగా మాట్లాడాలి, అది కాదు. ఈ గుణాలు మనల్ని కృష్ణుడి సేవలో సేవించడానికి మనకు అనుకూలంగా ఉంటాయి. వి నీడ్ టు సీ. ఎందుకంటే ఈ గుణాలు వేరే అభక్తులలో కూడా చాలా మందిలో ఈ గుణాలు దొరుకుతాయి మీకు. ఎంతోమంది అభక్తులు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కృష్ణ భక్తి చేయట్లేదు, కానీ వాళ్ళు చాలా చాలా దానాలు చేస్తారు, సాక్రిఫైస్ చేస్తారు. కొంతమంది చాలా మంచిగా ప్రవర్తిస్తారు. వాళ్ళ ప్రవర్తన చూసి మనకు అనిపిస్తారు, భక్తులే ఇంత మంచిగా ప్రవర్తించరు. ఎప్పుడెప్పుడు అలా అవుతుంది. ఎస్ ఆర్ నో? మన ట్రైన్ జర్నీలో కూడా ఎప్పుడెప్పుడు మేము చూస్తాం, కొంతమంది బయట వాళ్ళు ఉంటారు, వాళ్ళు డివోటీస్ కాదు, యాత్ర వెళ్తున్నప్పుడు చూస్తాం. సో వాళ్ళు వాళ్ళ సీట్ని కూడా సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు అంటారు, సార్ మీరు కూర్చోండి సార్, ఏం పర్వాలేదు సార్. అంత మంచి ఒక లక్షణం వాళ్ళు చూపిస్తారు. ఎప్పుడైతే భక్తులను చూస్తారో, అరే మీరు భక్తులండి, మీరు కూర్చోండి, నాదే ఉందండి, నేను సైడ్లో ఉంటానని. ఇంకో సైడ్లో ఎప్పుడెప్పుడు చూస్తాము, డివోటీ సీట్ కోసం ఫైట్ చేస్తుంటారు. ఇది కూడా చూసాము. ప్రభు ఇది నా సీటు, మీరు అక్కడ కూర్చోండి ప్రభుజీ. నో నో నో, నాకు ఇదే కావాలి, నాకు విండో సీటే కావాలి. సో ఇది చూసి మనకు అనిపించి, ఇదేంట్రా బాబు, డివోటీస్ అయ్యుండి ఫైట్ చేస్తున్నారు, సీట్ త్యాగం చేయట్లేదు, ఇంకా బయటి వాళ్ళు ఇంకా దీనికంటే మంచిగా ప్రవర్తిస్తున్నారు. ఎస్, మీరు బాహ్యంగా చూస్తే ఆబ్వియస్లీ యూ విల్ ఫీల్ అ డిస్కనెక్ట్. బట్ ద సేమ్ టైమ్, హూ ఈజ్ ఇన్ బెటర్ పొజిషన్? బికాస్ సరే, ఈ డివోటీ దగ్గర ఇంకా అటువంటి నిరాసక్తి గుణము, త్యాగం చేసే గుణం ఇంకా రాలేదనుకోండి. బట్ ఎందుకంటే తను సాధన భక్తిలో నెలకొని ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు కృష్ణుడి దగ్గర తను చేరుతాడు. ఎందుకంటే తన దగ్గర కొన్ని దుర్లక్షణాలు ఉన్నప్పటికీ తను సరైన వ్యక్తిని ఆరాధిస్తున్నాడు కాబట్టి ఆ దుర్లక్షణాలు కూడా, క్షిప్రం భవతి ధర్మాత్మా సశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, కృష్ణుడు చెప్పారు. క్షిప్రం అంటే ఏంటి? త్వరలోనే తను ధర్మాత్ముడు అవుతాడు. డోంట్ వరీ. ఇప్పుడు ధర్మాత్ముడి క్వాలిటీస్ లేకపోయినా త్వరలోనే అవుతాడు, ఎందుకంటే తను నా ఆశ్రయాన్ని తీసుకున్నాడు కాబట్టి. సో అసలు మన ఉద్దేశం ఏంటి? భగవంతుడి ఆశ్రయాన్ని తీసుకోవడం. ఎస్ ఆర్ నో? ఇంకా ఈ లక్షణాలు న్యాచురల్గా ఎవరైతే ఆశ్రయాన్ని తీసుకుని ఎదిగారో వాళ్ళలో ఆటోమేటిక్గా వస్తాయి. సో యస్యాస్తి భక్తిర్ భగవత్యకించన అని చెప్పారు. భగవంతుడి భక్తి చేసే వాళ్ళలో ఆటోమేటిక్గా వస్తాయి. కానీ అది కూడా డిఫరెంట్ లెవెల్స్ని బట్టి ఉంటుంది. చాలా స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళలో యూ విల్ సీ మిక్స్. వాళ్ళకి మంగళారతి చాలా ఇష్టం, క్లాస్ చాలా ఇష్టం, కానీ ఇతరుల భక్తులతో ఫైట్ చేస్తారు. సో యూ సీ అ డిస్కనెక్ట్. ఇదేంటండి ఇలా అనిపిస్తుందని, రైట్? ఇది సాధకుల, ప్రత్యేకంగా కనిష్ట స్థాయిలో ఉన్నటువంటి భక్తుల గురించి చెప్తున్నారు. కానీ ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు, వాళ్ళు పక్కా భగవంతుడి శరణం కూడా తీసుకొని ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళల్లో అన్ని అద్భుతమైన గుణాలు ఉద్భవిస్తాయి, కనిపిస్తాయి కూడా. స్వర్ణం.
సో ఆ విధంగా మనము చాలా చాలా ఇంపార్టెంట్ ప్రభుపాద్ అన్నారు. ఇప్పుడు వెజిటేరియనిజం ఉంది. చాలా మంది ఎంతో మంది సనాతన ధర్మం వెజిటేరియన్ ప్రౌడ్గా చెప్తారు. ఎస్, ఇట్ ఈస్ ఇన్ వన్ సెన్స్ ట్రూ, నో డౌట్. సనాతన ధర్మం ప్రాపగేట్స్ అహింస, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అది, రైట్. కానీ జీవితపు లక్ష్యం అహింస కాదు. ప్రభుపాదుల వారు ఏమన్నారు, వెజిటేరియన్, కోతి కూడా వెజిటేరియనే, అవునా కాదా? మరి అందులో పెద్ద విషయం ఏముంది? ఎస్ ఆర్ నో? సో వెజిటేరియన్ అవ్వడం అనేది మన ఉద్దేశం కాదు. మన ఉద్దేశం ఏంటి? మనము జీవహింస చేయకుండా తక్కువ కంటే తక్కువలో మన జీవితాన్ని నిర్వహించి కృష్ణుడి సేవలో నిలుకోవడం. వేరే వాళ్ళకి అనవసరంగా మనం హింస కలిగించకూడదు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. కరెక్ట్. సత్యం, శౌచం, దయా, తపస్య, అవి ఆ లక్షణాలు గనక ఉంటే ఏమవుతుంది? భక్తిలో అనుకూలంగా ముందుకి వెళ్ళొచ్చు. జస్ట్ లైక్ యూ హ్యావ్ అ కార్, సో యూ నీడ్ ఇంజన్ ఆయిల్, యూ నీడ్ పెట్రోల్, యూ నీడ్ సో మెనీ అదర్ థింగ్స్. అవి ఉంటే బండి స్మూత్గా వెళ్తుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుంది, రైట్. ఆ విధంగా ఇవి మనకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అందుకనే డివోటీ ఈజ్ నైదర్ అటాచ్డ్ నార్ డిటాచ్డ్, హీ ఈజ్ సింప్లీ ఎంగేజ్డ్ ఇన్ కృష్ణ సర్వీస్. ఓకే. దాని తర్వాత నద్వేష్టి, తెలుగులో ఏముంది ఇక్కడ ఒక్కసారి చదువుతాను. హా. వాళ్ళని ద్వేషించని వాడు, లేదా అవి లేనప్పుడు వాటిని కోరుకునేవాడు. దట్స్ ఓకే. కేవలము గుణాలే పనిచేస్తున్నాయని తెలుసుకొని తటస్థునిగా దివ్యునిగా నిలిచి ఉంటాడు. సో ఈ లోకంలో కూడా తను డీలింగ్ చేస్తున్నప్పుడు ఎంతోమంది కొంచెము అన్ఫేవరబుల్గా బిహేవ్ చేయడము, ఆ, అలా చేస్తే కూడా తనకేమర్థమవుతుంది? ఎలా చూస్తాడు తను? గుణాలే ఇవి చేయిస్తున్నాయి. మనం నిన్నటి క్లాస్లో కూడా దీని గురించి చర్చించాము అని తనకి క్లారిటీ ఫుల్గా ఉంటుంది, రైట్. సో గుణాలే పని చేయిస్తున్నాయి తెలుసుకొని తటస్థునిగా ఉంటాడు. తటస్థునిగా అంటే న్యూట్రల్గా ఉంటాడు అనమాట. తను ఏదో చాలా ఆనందపడడు కూడా, చాలా దుఃఖపడడు కూడా. అంటే ఎవరో నన్ను చాలా మంచిగా ట్రీట్ చేస్తున్నారంటే తను ఆనందపడడు. హీఈస్ థ్యాంక్ఫుల్, బట్ హీఈస్ నాట్ సూపర్ ఎగ్జైటెడ్. అట్ ద సేమ్ టైం ఎవరో నన్ను నిందిస్తున్నారు కాబట్టి తను ఏదో దుఃఖంలోకి మునిగిపోడు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా జనరల్గా ఏంటంటే ఎక్కడైతే మనకి రెస్పెక్ట్ దొరుకుతుందో అక్కడే వెళ్ళాలనిపిస్తుంది మనకి జనరల్గా. ఇంకా రెస్పెక్ట్ లేని చోట వెళ్ళాలంటే మనకు నచ్చదు. సో ఇది వేరే రకమైన ఆసక్తి. మరి డివోటీస్ ఎలా డిసైడ్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది? మనం రెస్పెక్ట్ కోసం వెళ్ళకూడదు. ఎక్కడైతే కృష్ణ చైతన్యంలో నేను ఎదగలుగుతానో అక్కడికి వెళ్తానండి. అక్కడ రెస్పెక్ట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో యూ షుడ్ గో సో దట్ యూ కెన్ గ్రో ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ అండ్ యూ గెట్ అ ఛాన్స్ టు సర్వ్ కృష్ణ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ టెల్ యూ టూ సిచ్యువేషన్స్. మీరు ఫస్ట్ సిచ్యువేషన్లో వెళ్తే అక్కడ మిమ్మల్ని అందరూ కూడా గౌరవంతో ట్రీట్ చేస్తున్నారు, కానీ అక్కడ మీకు కృష్ణుడి కోసం ఏ సేవ అర్పించే అవకాశం లేదు. రెండే కేసులో ఒకరిద్దరు మీతో పెట్టుకుంటున్నారు ఒక చిన్న చిన్న గొడవలు, కానీ అక్కడ కృష్ణుడి సేవ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పండి ఏ అవకాశం తీసుకుంటారనేది. ఎస్ సుబ్బారావు ప్రభు, లెట్ మీ సీ వాట్ విల్ యూ గో ఫర్. థర్డ్ అవకాశం లేదు, ఈ రెండే ఉన్నాయి. రోజు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ కృష్ణుడికి సేవ చేసుకునే అవకాశం ఉంటే అక్కడికే వెళ్ళాలి. కరెక్టా కదా? టాలరేట్ పోతే ఎందుకంటే మన జీవితపు ఉద్దేశం ఏంటి? మన జీవితపు ఉద్దేశమే కృష్ణుడికి మనము మన సేవని అందించాలి, అవునా? కృష్ణుడి సంతృప్తి కోసం మనం పని చేయాలి. దానికోసం కొన్ని కఠినమైన పరిస్థితులు వస్తే కొంతమంది నిందిస్తున్నారు, హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు, ఏం చేయాలి? దాన్ని మనం కొంచెం ఓర్చుకోవాలి. పర్వాలేదు రోజు, నో ప్రాబ్లం. సేవ దొరుకుతుంది కదా, ఐఎమ్ హ్యాపీ. అంతా బాగుంది కానీ సేవ లేదు అంటే ఏంటి? మీరు ఆనందంగా ఉన్నారు అక్కడ, కానీ కృష్ణుడికి ఏమైనా సేవ అందించగలుగుతున్నారా? లేదు. సో దిస్ ఈజ్ హౌ అ డివోటీ సీస్. ఎస్ ఆర్ నో? ప్రభుపాదులు ఎవరు బృందావనంలో ఉన్నారు, సెటిల్ అయ్యారు, అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ కూల్. కానీ అక్కడికి వెళ్ళడం ద్వారా రిస్క్ పెరుగుతుంది, ఈయన సేఫ్టీ కూడా ప్రాబ్లం అవుతుంది. ఒక్కడు వెళ్తున్నాడు, డబ్బులు లేవు, మళ్ళీ ముసలాయన, ఏజ్ ఎక్కువ ఉంది. అక్కడ వెస్టర్న్ కంట్రీలో ఎవరు చూసుకుంటారు? ఆ, అక్కడ అంతా పాపాలు చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా రిస్క్ తీసుకున్నారు, కానీ సేవ ఎక్కువగా చేయొచ్చు, ఎందుకంటే అక్కడ చేస్తే ప్రచారము బూమ్ అవుతుంది అనే ఒక ఆలోచన ప్రభుపాద్కి ఉండింది. అది వాస్తవంగా జరిగింది కూడా, అండ్ వీ ఆల్ నో దట్ వెరీ వెల్. ఒక థాట్ వచ్చిందనమాట, మేబీ అక్కడ చేస్తే పెరుగుతుందేమో. జస్ట్ లైక్ అ బిజినెస్ మ్యాన్ కీప్స్ థింకింగ్ కదా,
ఇక్కడ షాప్ నడవలేదు, మేబీ ఆ చౌరస్తా దగ్గర పెడితే బాగుంటుందేమో, కస్టమర్లు వస్తారేమో. ఆ విధంగా ప్రభుపాదుల వారు కూడా కృష్ణుడికి ప్రచారం సేవ కోసము ఎలా ఎక్కడ చేస్తే బాగుంటుందని తను 10 సార్లు ఆలోచించి అది చేశారు. అందులో చాలా రిస్క్ ఉంది, అందులో చాలా అసౌకర్యం ఉంది, కానీ తీసుకున్నారు. సో అదే విధంగా డివోటీస్ వెన్ దే మేక్ డిసిషన్స్ ఇన్ లైఫ్, దే షుడ్ ఆల్వేస్ ట్రై టు బ్యాలెన్స్. ఓకే, మనకేదో అసౌకర్యాలు వస్తున్నాయి కాబట్టి మనం వెంటనే వదిలేసి వెళ్ళిపోకూడదు, వెంటనే గివప్ చేయకూడదు. ఆ అసౌకర్యాల మధ్యలో ఒకవేళ మంచి సేవ చేసే అవకాశం దొరుకుతుందంటే దెన్ ఇట్ ఈస్ బెటర్ టు స్టే ఇన్ సచ్ సిచ్యువేషన్. కానీ అన్ని సౌకర్యాలు దక్కి సేవ లేకపోతే దట్ ఈస్ ఆఫ్ నో యూస్. సో దేర్ ఫోర్ తటస్థుడిగా ఉండడం అన్నమాట. ఇక్కడ చెప్పారు, దివ్యునిగా నిలిచి ఆ సమస్త గుణ ప్రతిచర్యలో నిస్సందేహంగా కలత లేకుండాను ఉండేవాడు. సో ఎటువంటి కలత చెందకూడదు. కలత ఎందుకు చెందుతుంది? ఎప్పుడైతే అహం మమేతి అనే భావంతో మనం ఉంటామో అప్పుడే కలత చెందుతుంది. అంటే నేను అనుకున్న ప్రకారం నడవాలి, నాకు గౌరవం రావాలి, నాకు నచ్చాలి, నా నేను ఎప్పటిదాకైతే ఉంటుందో అప్పటిదాకా కలత ఖచ్చితంగా మనం చెందుతాము. సో ఈ నా నుండి నేను నుండి ఎప్పుడైతే కృష్ణుడిని సెంటర్లో పెడతామో దెన్ ఇట్ డజంట్ మ్యాటర్. చూడండి, ప్రచారం సేవలో బయట జనాలతో డీల్ చేస్తున్నప్పుడు ఎంతో మందితో డిఫికల్ట్ కన్వర్జేషన్స్ చేసాం మేము. అవుతుంది, చాలామంది ఆర్గ్యూ చేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, పని పాట లేదా అనేవాళ్ళు, ఆ, ఇంకా ఎన్నెన్నో మాటలు, ఎప్పుడెప్పుడు కొట్టేవాళ్ళు కూడా వస్తారు. ఇట్ హెస్ హ్యాపెన్. ఇండియాలో అంత లేదు కానీ బయట దేశంలో జరిగింది అలాగా. ఎస్, ప్రభుపాదుల టైంలో కూడా కొంతమంది డిసైపుల్స్ని కొంతమంది అటాక్ చేశారు. ఆ, ఒక చోట రథయాత్ర జరుగుతుంటే కొంతమంది అక్కడ వెస్టర్నర్స్ గుడ్లు విసిరారు డివోటీస్ మీద. అలాంటివి కూడా జరిగాయి. ఇండియాలో అంత కాదు, బికాస్ ఇట్స్ మోర్ ఫేవరబుల్ టు సనాతన. ఇక్కడ ఎవరు అలా చేయరు, జనరల్గా చేయరు, బట్ స్టిల్ ఎక్కడెప్పుడు జరుగుతాయి. సో డిఫికల్ట్ కన్వర్జేషన్లు అలా జరిగాయి. బట్ అదంతా జరిగిన తర్వాత కూడా ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్ అట్ ఆల్. ఆయన నన్ను తిట్టాడా, నన్ను ఏమన్నారు, బికాస్ వీ నెవర్ కేమ్ దేర్ టు గెయిన్ రెస్పెక్ట్ ఆర్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్. మేము వెళ్ళిందే అక్కడ కృష్ణుడి సేవ కోసం ఏదైనా అవకాశం దొరుకుతుందా దానికోసం వెళ్ళాం. ఆ పని అయిపోతే చాలు, ఇంకా మనకు అవసరం లేదు ఆయన నన్ను ఎలా ట్రీట్ చేశారన్నది ఇంపార్టెంట్ కాదు. చూడండి ఏ విధంగా వెన్ కృష్ణ ఈజ్ యువర్ సెంటర్ మనం ఎటువంటి కలతకి గురవ్వమండి. సో అందుకని కృష్ణుడి సెంటర్లో మనం పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత ఆత్మలో నిలిచి సుఖదుఖాలను సమానమైనవిగా భావించే వాడు. సో సుఖ దుఃఖాలను సమానమైనగా భావించేవాడు, యు ఆల్ నో వెరీ వెల్, దీన్ని ద్వంద్వాతీతులు అని అంటారు. రైట్, సుఖ దుఃఖము, మానవు అవమానము, జయము పరాజయము, ఇవన్నింటినీ కూడా సమానంగా చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి సింపుల్, ఏంటి రీజను, ఇవి ద్వంద్వము కాబట్టి, ఇది కేవలం భౌతిక జగత్తుకు చెందినవి కాబట్టి జయము పరాజయము కూడా సీరియస్గా అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. యు మే విన్ ఆర్ యు మే లూజ్, బట్ హూ ఇస్ ద రియల్ విన్నర్? హూ వాజ్ ఆల్వేస్ కృష్ణ కాన్షియస్. విన్నింగ్లో కూడా లూజింగ్లో కూడా కృష్ణ కాన్షియస్ ఉన్నవాడు అసలైన విన్నర్ అనమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడి సేవలో కూడా కూడా ఎప్పుడెప్పుడు మనకు ఫెయిల్యూర్స్ రావచ్చు. ఎస్ ఆర్ నో? లైక్ యూ గో అండ్ స్టార్ట్ అ చిల్డ్రన్స్ క్లాస్, 20 మంది వచ్చేవారు, 15 అయ్యారు, 6 అయ్యారు, 4 అయ్యారు, రేపు 0 అవుతారు. భయంగా జ్వర ప్రభుజీ మీరు ఇంత క్లాస్ స్టార్ట్ చేశారు, ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోయింది అని అంటారు. జనరల్గా అలా వర్డ్స్ యూస్ చేస్తారు. కోవిడ్లో అకస్మాత్తుగా ఫిజికల్ ప్రోగ్రామ్స్ అన్నీ రద్దయిపోయాయి. 2020 ఎండింగ్ అయింది, మళ్ళీ 2021 స్టార్ట్ అయింది. అండ్ మాకు ఏం ఐడియా లేదు ఇప్పుడు ఎలా చేయాలి. చాంటింగ్ నడుస్తుంది, అన్ని రీడింగ్ నడుస్తుంది జూమ్లో, కానీ ప్రీచింగ్ ఎలా చేయాలి. సో ఎవ్రీ వన్ వాస్ ట్రయింగ్ అవుట్ ఫ్యూ థింగ్స్. సో ఇలా ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేశారు, నేను కూడా చేశాను. ఈ బ్యాచ్ అలాగే తయారైంది, రైట్. సో కొన్ని కొన్ని కేసెస్లలో లాస్ట్కి 2-3 మిగిలారు, ఒకరు మిగిలారు, అది బంద్ అయిపోయింది. సో ఎవ్రీ వన్ ఓ ఫెయిల్ అయిపోయాయి. సో ఇన్ దాట్ సెన్స్ యూ విల్ సీ దట్ సమ్ టైమ్స్ సమ్ సర్వీసెస్ విల్ సక్సీడ్, సమ్ సర్వీసెస్ యూ మే ఫెయిల్, బట్ దట్ ఈస్ నాట్ రియల్ ఫెయిల్యూర్. ఆ సర్వీస్ మీరు హృదయపూర్వకంగా చేస్తే అదే సక్సెస్ కృష్ణుడి లెక్క ప్రకారం. లోకం లెక్క ప్రకారం మీరు ఫెయిల్ అయినట్టు, ఎందుకంటే మీరు ఒకటి స్టార్ట్ చేశారు, జనాలు రాలేదు, ముగించిపోయింది ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో స్టార్ట్ చేసి ఎన్నో ముగించినాయి, మేము చూసాము. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్, ఎస్ ఆర్ నో. సో వాట్ మ్యాటర్స్ ఇస్ దాట్ అది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడంలో నిన్న బెస్ట్ ఇచ్చానా లేదా, నాకు కృష్ణుడు ఇచ్చిన బుద్ధిని నేను ఉపయోగించానా లేదా అనేది
ఇంపార్టెంట్ అనమాట. సో దేర్ ఫోర్ సక్సెస్ ఫెయిల్యూర్ నుండి ఈజీగా ఎలా బయటపడొచ్చు మనం ఎప్పుడైతే కేవలం కృష్ణుడి సంతృప్తి కోసం మనం పనిచేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా యు బికమ్ ద్వంద్వాతీత. ఉమ్. మరి దాని తర్వాత ఇంట్రెస్టింగ్ లైన్ వస్తుంది, సమలోష్టాస్మ కాంచన. రైట్, సమలోష్టాశ్మ కాంచన. సో సమలోష్ట ఆస్మ, లోష్టాస్మ కాంచన. కాంచన అంటే బంగారం, ఇంకా లోష్ట అంటే మట్టి ముద్ద లేకపోతే రాళ్ళు, ఆ విధంగా. సో ఇవింటిని కూడా, ఈ రెండింటిని కూడా సమానంగా చూస్తాడనమాట త్రిగుణాలను అధిగమించిన వాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోతుంది బంగారం కానివ్వండి, ఇది కానివ్వండి, ఇదంతా 24 ఎలిమెంట్స్లో ఉంటుంది. అవునా కదా? పృథ్వీ, రైట్, అర్త్ కాంపోనెంట్, బోత్ గోల్డ్ అండ్ మట్టి. సో వాట్ డిఫరెంట్ డస్ ఇట్, ఏం చేసుకున్నా గోల్డ్ తీసుకోండి. సో డివోట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ అండ్ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. యా. అండ్ కానీ ఇది ఎందుకంటే కాంట్రాస్టింగ్ వస్తుంది, బయట ఉండే జనాలకి గోల్డ్ అంటే ఇట్ ఈస్ ఓ మై గాడ్, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ డీల్. కానీ త్రిగుణాలు అధిగమించే వాడికి అసలు ఈజ్ లైక్ మట్టి ముద్ద, డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుంది చూడండి. సో అందుకనే డివోటీ ఈజ్ నెవర్ అటాచ్ టు దీస్ థింగ్స్. ఉంటే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయండి, అవసరం లేదు అది నాకు. గోల్డ్ లేకున్నా కానీ I can still chant my 16 rounds very nicely. I can read Bhagavad Gita. I can serve Krishna. If I have gold, okay, I will use it. What is wrong in that? So clarity. సో ఆనంద్ ఉందామని ప్రభు ఒకసారి ఆయన మ్యారీడ్ లైఫ్ గురించి చెప్తున్నారనమాట. సో ఆయన చెప్పారు, ఐ మీన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, లైక్ 30 years of marriage, he was telling, నేను ఇప్పటిదాకా నా భార్యకి ఒక చిన్న బంగారం కూడా కొనివ్వలేదు. అండ్ షీ డజంట్ హ్యావ్ ఆల్సో. తాళి తప్ప వేరే ఏ బంగారం ఆవిడ దగ్గర లేదు, ఇంకా నేను కూడా కొనివ్వలేదు. ఒక్క చీర కూడా నేను కొనివ్వలేదు ఇప్పటిదాకా. కానీ మీరు అడగండి ఆవిడ హ్యాపీగా ఉందా లేదా అనేది. షీ టోల్డ్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దానికంటే ఎక్కువ విలువైన దాన్ని నాకు ఇచ్చారు. అది నిజమైనటువంటి కేర్, నిజమైనటువంటి ప్రేమ, ఇంకా స్పిరిచువల్ గైడెన్స్. సో అది ఉన్నప్పుడు నాకు ఇది ఎందుకు అవసరం లేదు. సో యాక్చువల్లీ ఇన్ అ రిలేషన్షిప్ వాట్ రియలీ మ్యాటర్స్ ఇస్ నాట్ ద గోల్డ్ ఆర్ ద శారీ ఆర్ ద కార్, బంగ్లాలు, ఇదంతా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే the modern culture is so badly influenced by this. People think that these are the valuable things, these will make happy. Actually no, not at all. ఇంత 5 kgs బంగారం వేసుకున్న వాడు కూడా టెన్షన్లో అక్కడ కూర్చొని ఉంటాడు. వాట్ డస్ ఇట్ మ్యాటర్? పెద్ద పెద్ద బంగారం గిఫ్ట్స్ ఇచ్చుకున్న వాళ్ళు కూడా డివోర్స్ అయ్యి ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఎస్ ఆర్ నో, యూ హావ్ నాట్ సీన్? యా, మోస్ట్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ ఆర్ స్టిల్ ఫిల్మ్ స్టార్స్. మనం చూస్తాం కదా, ఇవాళ మ్యారేజ్ అవుతుంది, తర్వాత డివోర్స్ అవుతుంది. వాళ్ళ మ్యారేజ్ ఎంత పెద్ద లెవెల్లో జరిగి ఉంటుందో ఒకసారి ఆలోచన. ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎంత ఖరీదైనటువంటి నెక్లెస్ వేసుకున్నారు వాళ్ళు. అంత చేసినప్పటికీ ఎందుకంటే ఆ సంబంధంలో జెన్యూన్ కేర్, జెన్యూన్ కన్సర్న్, జెన్యూన్ సేవాభావం లేదు కాబట్టి అది ఎప్పుడు కూడా నిలవదు. రైట్? అఫ్ కోర్స్ నేనేదో సంబంధంలో ఎక్స్పర్ట్ కాదు, మీరు చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. నేనైతే చాలా కొత్తగా వచ్చాను ఈ యొక్క జోన్లో. బట్ వాట్ ఎవర్ లిటిల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్, ఐ డోంట్ హ్యావ్ జీరో ఎక్స్పీరియన్స్, బట్ ఐ హ్యావ్ లిటిల్ ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ నేను చూసింది ఏంటంటే వెరీ వెరీ సింపుల్. ఒకే లైన్లో చెప్తాను. ఇఫ్ యు ఆర్ రెడీ టు సర్వ్ యువర్ పార్ట్నర్ ఇన్ అ మూడ్ ఆఫ్ సర్వీస్, వెదర్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్, యువర్ రిలేషన్షిప్ విల్ నైస్లీ గో ఆన్. ద మూమెంట్ యు ట్రై టు బికమ్ కంట్రోలర్, ఇట్ విల్ బి స్పాయిల్డ్. సో అఫ్ కోర్స్ జనరల్గా మనం అంటాము, ఓకే, హస్బెండ్, వైఫ్ షుడ్ బి సరెండర్డ్ టు హస్బెండ్ అండ్ షీ షుడ్, బట్ యాక్చువల్లీ హస్బెండ్ షుడ్ ఆల్సో సర్వ్ ద వైఫ్ in a different way, right? Both have to have the attitude of service. Husband should not think that she is meant for my service. ఓ, నా పని కోసం ఎక్కడ ఉంది, నా సేవ చేయాలి, అలా అనుకుంటే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి స్పాయిల్డ్. బట్ వెన్ యూ థింక్ దట్ ఆవిడ పని ఆవిడ చేస్తూ నా బాధ్యత ఏంటి, నేనేం చేయాలి ఆవిడ కోసం, వాట్ కెన్ ఐ డూ, వాట్ సర్వీస్ కెన్ ఐ డూ. సో సర్వీస్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జయదేవ్ ప్రభు అని పూణేలో, ఇట్స్ వెరీ వెరీ సీనియర్ కౌన్సిలర్. సో అంటే ఇనీషియల్ డేస్లో 1990s పూణేలో రాధేశ్యామ్ ప్రభు అప్పుడు కొత్తగా బ్రహ్మచారి ఆశ్రమంలో జాయిన్ చేసినప్పుడు, కొత్త ప్రీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు, దీస్ వర్ ద ఇనీషియల్ బ్యాచ్ స్టూడెంట్స్ అనమాట, జయదేవ్ ప్రభు అని. ఆయన ఇప్పుడు వెరీ వృద్ధులు అనమాట. ఆయన ఎంత వినమ్రుడు అంటే అసలు మొత్తం కాంగ్రిగేషన్ పూణే టెంపుల్కి అంతా తెలుసు ఆయన నేచర్ ఏంటనేది.
అంత వినమ్రత కలిగిన వాడు. ఎవ్రీ డే ద వెరీ ఫస్ట్ థింగ్ ఆయన లేచి వచ్చినప్పుడు సిట్టింగ్ ఫర్ చాంటింగ్, హీ విల్ గో అండ్ ఆఫర్ దండవట్ టు హిస్ వైఫ్. కెన్ యూ బిలీవ్ దిస్? అండ్ ఐవ్ నెవర్ హర్డ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ బిఫోర్. తన వైఫ్కి దండోత్పణం చేస్తాడు, తన వైఫ్ తనకు దండోత్పణం చేసి ఇద్దరు ఒక్కొక్కరికి చేసుకుంటారు. అండ్ దెన్ దే సిట్ ఫర్ చాంటింగ్ టుగెదర్. దట్ ఈస్ ద యాటిట్యూడ్ హీ హ్యాస్. బికాస్ హీ సేస్ దట్ షీ ఈస్ అ వెరీ గ్రేట్ డివోటీ, ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. సో ఆమె ఆశీర్వాదం లేకుండా నా చాంటింగ్ కూడా బాగా జరగదు. సార్ ఇంకా కృష్ణుడు నాకు ఎందుకు ఈ పోస్ట్ ఇచ్చారు? ఆమె సేవ చేయడానికి ఇచ్చారు. సో ఐ హ్యావ్ టు సర్వ్ హర్. అటువంటి భక్తురాలికి సేవ చేస్తే నా జీవితం ధన్యమైపోతుంది. ఈయన ఈ భావం తీసుకొని ఉన్నాడు. ఆవిడేమంటున్నారంటే, ఆవిడ ఇదే డైలాగ్ కొడుతున్నారు. ఇద్దరు సేమ్ డైలాగ్ కొడుతున్నారు. లుక్ ఎట్ అ వండర్ఫుల్ రిలేషన్షిప్. అటువంటి అటువంటి రిలేషన్షిప్ ఉంటే కెన్ దేర్ బి ఎనీ కన్ఫ్లిక్ట్? దెర్ కెన్ నాట్ బి ఎనీ కన్ఫ్లిక్ట్ బికాస్ బోత్ ఆర్ ఫుల్లీ అబ్జర్వ్డ్ ఇన్ సర్వీస్ టు ఈచ్ అదర్. ఇది ఉండాలండి. రాజాం ప్రభు జనరల్గా ఇదే లక్ష్మీనారాయణ విధానం కూడా ఇచ్చినప్పుడు ఇలా చెప్తారనమాట. లక్ష్మీదేవి ఆల్వేస్ నేను భగవంతుడి స్వామి మీ పాదాల సేవ చేయాలనుకొని పాదాల దగ్గర కూర్చొని ఉంటుంది. కానీ అది ఆయనకు నచ్చదు. ఎవరికి? నారాయణుడికి. ఆయన ఏమంటున్నారు, నా వక్షస్థలంలో నీకు స్థానం ఇచ్చాను, ఇక్కడ వచ్చి కూర్చో తల్లి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇద్దరు ఒకరొకరు సేవ చేయాలని ట్రై చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ సచ్ ఎ వండర్ఫుల్ రిలేషన్షిప్. రాజేశం ప్రభు ఈ ఉదాహరణ ఇచ్చి చెప్తారు, దిస్ ఇస్ హౌ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ బి. ఇంకా మన పరిస్థితి చూస్తే నవ్వొచ్చేస్తుంది అప్పుడప్పుడు. అవునా? ఈ ఉన్నతమైన ఎగ్జాంపుల్స్ చూస్తే మనం ఒకసారి అద్దం ముందు వెళ్ళి నవ్వుకోవాలి. అవునా కదా, మన లైఫ్ ఎలా ఉందనేది. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా. బట్ ఐ హావ్ సీన్ ఇన్ మెనీ కేసెస్ ఎక్కడైతే ఇద్దరు డివోటీస్ ఉంటారో దిస్ ఫార్ములా వర్క్స్ అవుట్ వెరీ వెల్. డివోటీస్ లేకపోయినా కనీసం వినమ్రత భావం ఉన్న వాళ్ళల్లో దిస్ ఫార్ములా వర్క్స్ వెరీ వెరీ వెల్. అదర్వైజ్ డివోటీస్ మధ్యలో కూడా, హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా సో మెనీ గొడవలు జరుగుతూ ఉంటాయి. నో బడీ ఈజ్ రెడీ టు టాలరేట్. ఒకసారి వైఫ్ బ్రేక్ఫాస్ట్ లేట్ చేసేస్తే ఈయన వచ్చేసి గొడవ పెట్టడం, ఎప్పుడు నువ్వు అలాగే చేస్తావు, ఏం పని చక్కగా రాదు నీకు, నేను ఇవాళ ఇంట్లో తినను బయట తినేస్తాను, ఆయన గొడవ చేసి వెళ్ళిపోతాడు. ఈమెమో పిల్లలు కోఆపరేట్ చేయట్లేదండి, కొంచెం మీరైనా అర్థం చేసుకోండి, ఆ విధంగానే వైఫ్ చెప్తుంది. బట్ హీ డజంట్ లిసన్. సో నో కోఆపరేషన్ ఎట్ ఆల్. సో ఇలాంటి పరిస్థితి ఉంటే కృష్ణ విల్ నాట్ లైక్. ఎస్ ఆర్ నో? కృష్ణ వాంట్స్ దట్ యూ ఆల్ స్టే టుగెదర్, సర్వ్ ఈచ్ అదర్ నైస్లీ. ఎస్ ఆర్ నో? ఇంకా పరమ పూజ్య రాధానాథ్ మహారాజ్ చాలా క్లియర్గా చెప్తారు, వైఫ్ షుడ్ సర్వ్ ద హస్బెండ్, హస్బెండ్ షుడ్ సర్వ్ ద వైఫ్ ఇన్ దేర్ ఓన్ వే. రైట్? సో దిస్ ఈజ్ హౌ ఐడియల్ రిలేషన్షిప్ విల్ కమ్. బట్ ఎనీవే, ఇదంతా ఎందుకు చెప్పాను నేను? A devotee is not attached to Bangaram, Illu, and all these things because he is completely he is fully realized that everything is Krishna's property. అవునా కాదు? అది నా ఎంజాయ్మెంట్ కోసం కాదు, ఇది కృష్ణుడి ఎంజాయ్మెంట్ కోసం. సో డివోటీ బంగారం చూసినా కానీ ఎంత సూపర్ ఎక్సైట్ అవ్వడు, ఆ బంగారాన్ని తీసుకొని కృష్ణుడి సేవలో పెట్టేస్తాడు. అంతే. డివోటీ ఈస్ వెరీ వెరీ క్లెవర్. రైట్? దాని తర్వాత తుల్య నిందాత్మ సంతుష్టి, తుల్య ప్రియా ప్రియ ధీర. ప్రియ అప్రియ, ప్రియమైన పరిస్థితులు అప్రియమైన పరిస్థితులు అందరికీ వస్తాయి. అంటే మన అందరి ప్రియ అప్రియ డెఫినేషన్స్ వేరువేరుగా ఉంటాయి. సార్ను? సో ఇవన్నింటిని అధిగమించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రియంగా అప్రియంగా అనిపించడానికి మనం ఇక్కడ రాలేదు. ఎస్, కృష్ణుడికి ప్రియంగా సేవ చేయడానికి మనం వచ్చాము. సో దాట్ షుడ్ బి ద సెంటర్. అలా ఉంటే ఆటోమేటిక్గా మనం అధిగమించేస్తాము. తుల్య నిందాత్మ సంతుష్ట. సో నింద జరిగినా కానీ, స్తుతి జరిగినా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వన్ ఈజ్ అగైన్ స్టేబుల్. ఎప్పుడప్పుడు ప్రభుజీ అక్కడ వెళ్తే నన్ను ఎవరు గౌరవించట్లేదు, నెక్స్ట్ టైం నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ ఒక సేవ ఉందనుకోండి, మీరు వెళ్ళాలి. బికాస్ నాకు గౌరవం దక్కేదానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ కృష్ణుడి సేవ. అది ఫస్ట్ ప్రయారిటీ. నాకు గౌరవం రావడం సెకండ్ ప్రయారిటీ. సో కృష్ణుడి సేవ అక్కడ మంచిగా జరుగుతుందంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. నేను ఒకసారి చెప్పాను, ఒకసారి కిచెన్ సేవ చేస్తున్నప్పుడు ఒక ఆయన నాకు హెవీగా లెఫ్ట్ రైట్ ఇచ్చేశారు కిచెన్లో. సార్ నువ్వు బద్దకస్తుడు, లేజీ ఫెల్లో, ఆ విధంగా. నేను కొత్తగా వచ్చాను హైదరాబాద్కి, ఎవరు సర్ప్రైజ్, ఎవరండి ఇలా మాట్లాడుతున్నారు నాతో అనేది. బట్ దే సెడ్ దాట్ ఆయనకు మీరు అనవసరంగా రివర్స్ మాట్లాడకండి, ఆయనతో మంచి రిలేషన్ ఉంచుకుంటే ఇక్కడ మీకు సేవ దొరుకుతుంది. ఐ సెడ్ ఓకే, పర్వాలేదు. సో ఆయన రెండు తిట్టినా పర్వాలేదు, కానీ సేవ దొరుకుతుందంటే ఐ విల్ కంటిన్యూ. సో వీ హ్యావ్ టు హ్యావ్ this understanding that there are higher purposes that we want to work on, not just our personal preferences. Right? దాని తర్వాత తుల్య మిత్రారి. మిత్ర అంటే ఫ్రెండ్, అరి అంటే
ఎనిమీ. సో ఫ్రెండ్స్ ఎనిమీస్ ఎవరు ఉండరు డివోటీస్కి యాక్చువల్గా. ఎందుకలా? అందరు ఫ్రెండ్సే, ఇందులో డిస్టింక్షన్ ఉండదు. సో ఈయన నా ఫ్రెండ్, ఈయన నా గ్రూపు, ఈయన నా వాడు తెలుగు ఆయన, ఈయన విశాఖపట్నం మా సైడే, ఇలాంటి భేదభావాలు డివోటీస్కి ఉండకూడదు, ఇంకా ఉండదు కూడా. ఉన్నతమైన వాళ్ళకి అర్థమైపోతుంది సార్ ఎప్పుడెప్పుడు ఇలా జరుగుతుంది అనమాట. మా సైడ్ అయినా ఈయనకు ఫస్ట్ దీక్ష కోసం ఈయనకు ఫస్ట్ పంపుదాం పేరు సార్. ఆల్ దిస్ unnecessary show happens sometimes, but a devotee should clearly understand that everyone is jiva. సో ఎవరు నాకు ఫ్రెండ్ కాదు, ఎవరు నాకు ఎనిమి కూడా కాదు. మొన్న నన్ను ఈయన గౌరవించలేదు, అందరి ముందు ఏదో రివర్స్ ప్రశ్న అడిగేసి నన్ను అవమానించాడు, అందుకే ఆయన దీక్ష కోసం పేరు కూడా పంపను నేను. ఆ విధంగా ఎప్పుడెప్పుడు అలా కొంతమంది ఇలా ఏమంటారు, కుట్రలు పెట్టుకుంటారనమాట. రివెంజ్, గ్రడ్జ్. డివోటీ హ్యాస్ నో గ్రడ్జ్. పర్వాలేదు, నువ్వు తిట్టినా పట్టినా దట్ డజంట్ మ్యాటర్. నీకు అర్హత ఉంటే నీకు నీకు దక్కుతుంది. ఎస్ సార్ నో, బికాస్ కృష్ణ ఇస్ గివింగ్ ఎవ్రీథింగ్. సో డివోటీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దట్. ఇంకా సర్వారంభ పరిత్యాగి. సో అన్ని రకాల భౌతిక కార్యాలను త్యజించినటువంటి వ్యక్తి. భౌతిక కార్యాలు త్యజించిన వ్యక్తి అంటే భౌతిక కార్యాలు చేయట్లేదని కాదు, భౌతిక కార్యాలు చేసి ఆ యొక్క రిజల్ట్ని ఎంజాయ్ చేస్తాననే ఒక భావాన్ని త్యజించాడనమాట. సో ఇవి గుణాలు ఉండేవాడు, త్రిగుణాలు అధిగమించినటువంటి వ్యక్తి, అండ్ దట్ ఈస్ నన్ అదర్ దెన్ అ డివోటీ. ఓకే, సో ఇది మనం ఇందులో నేర్చుకోవాల్సిన విషయం. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ.